రైట్ వెంకటరెడ్డి గారు ఏంటి ఐ థింక్ మీరేదో సార్ ఇప్పుడు నేను ఒకటి అంటే మీరు జనసేన వాళ్ళు మాట్లాడిస్తానా నో ఇష్యూగా నేను ఒకటే స్పష్టంగా చెప్తాను 10 సార్లు ఒక జర్నలిస్ట్ ని పెట్టుకొని వెదవా అని ఓ ఛానల్లో కూర్చొని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన తప్పని ఖండించాం. దానికి కొమ్మినేని గారికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1, కొమ్మినేని గారు కాదు మాట్లాడింది, వివిఆర్ కృష్ణరాజు గారు అనేటటువంటి జర్నలిస్ట్ మాట్లాడాడు. ఆయన కూడా క్షమాపణ చెప్పాడు, దాన్ని ఖండించాం. దానికి యాజమాన్యానికి ఏం సంబంధం ఉండదు. మీ ఛానల్ ఇప్పుడు మీరు డిబేట్ రన్ చేస్తున్నారు వాసుదేవన్ గారు, ఇప్పుడు మీ ఛానల్లో కూర్చొని అతను వెదవా అని మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అతను. దానికి ఇప్పుడు వాసుదేవన్ గారికి 99 టీవీ చైర్మన్ గారికి సంబంధమా? మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడేటువంటి ప్యానలిస్టులు ఏం మాట్లాడతారు? అతను ఎదవని తిడతాడా, లేదంటే అతను బూతులు తిడతాడా, అతను లైవ్ లో విచిత్రంగా ప్రవర్తిస్తాడు, మీకేం తెలిసింది? ఇప్పుడు మాట్లాడాడు అతను 100 సార్లు మాట్లాడాడు డిబేట్ లో. నేను కూడా అవతలాలను వెదవ అనొచ్చు కదా. ఇది కాదు కదా సబ్జెక్టు. ఇప్పుడు ఎవరన్నా ఇలాంటి మాట్లాడినప్పుడు వినాలి. ఓకే అండి, ఓకే అజయ్ కుమార్ గారు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు. అజయ్ గారు ఇదే తెనాలిలో గీతాంజలి అనే మహిళ మీద ట్రోల్ చేసినటువంటి దాంట్లో నువ్వు కూడా ఉన్నావు సజ్జాది. ఓ మహిళ ఆత్మహత్య కారణమైనటువంటి నువ్వు కూడా ఆ రోజు జగనే కదా సీఎం, నిరూపించాల్సిన బాధ్యత మీదే కదా. ఆ రోజు ఎందుకు నిరూపించలేకపోయారంటే నా తప్పు లేదని చిన్న సోషల్ మీడియా కేసు ఒక ఆడపడుచు చచ్చిపోతే అరెస్ట్ చేయలేకపోయారు. అది వినవయ్య పొద్దున్నే ఎడబట్టుకొచ్చారు ఆయనకు. నిన్నెక్కడి నుంచి పట్టుకొచ్చారు? నీకు ఆ కృష్ణంరాజుకి కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నా తేడా ఉందా? ముగ్గురు గారు తేడా ఉండదు. అజయ్ గారు ఆగండి. సరే వెంకటరెడ్డి గారు, ఈయన ఇప్పుడు నేను పొద్దున్నే వచ్చి ఎలాంటి భాష మాట్లాడుతున్నారా? ఛానల్లో కూర్చొని అతను అజయ్ గారు డోంట్ రిపీట్ ఇట్ అన్నారు, ఆల్రెడీ అన్నారు, అయిపోయింది, వదిలేండి. అజయ్ గారు ఆల్రెడీ మీరు మాట్లాడారు, అయిపోయింది, ఇద్దరు మ్యూట్ చేయండి సార్. మీరు అన్న ఒక వీడియో చూసి రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి వెంకటరెడ్డి గారు. ఏమంటే జరిగింది అది ఇనార్డెంట్ డిలే అండి అక్కడ. అంటే యాక్షన్ ఇనిషియేట్ చేయడంలో ప్రభుత్వం కేసు పెట్టింది. ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత మహిళా కమిషన్ స్పందించింది. జనరల్గా మహిళా కమిషన్ మీద కొంత యాంటిసిపేషన్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఆయన సజ్జాజయ్ కుమార్ అన్న దాంట్లో ఒక పాయింట్ నేను ఏకీభవిస్తా. అది కేవలం అమరావతి రాజధాని అంటాం కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న మహిళలను అవమానించడం. స్టోరీ ఈజ్ డిఫరెంట్ విచ్ టైమ్స్ ఆఫ్ ఇండియా హెస్ క్యారీడ్ అవుట్ అండ్ ది కంటెంట్ విచ్ హీ హెస్ స్పోకెన్ ఆన్ ది ప్లాట్ఫామ్, సాక్షి ప్లాట్ఫామ్ మీద కృష్ణరాజు మాట్లాడింది వేరు. అసలు చాలా అసంబద్ధం.